ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ అనేది రూ. 100 దగ్గరుంది. 100 నుండి మార్కెట్ కిందకొస్తా ఉంది. కిందకొచ్చుకుంటే 90 దగ్గర నుండి మళ్ళీ మార్కెట్ అనేది 95 దాకా ఎళ్ళిందనుకుందాం. సో, ఇక్కడ నుండి ఎళ్ళిందిగా 90 నుండి. సో, ఇది సపోర్ట్. మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. దీన్ని సపోర్ట్ అంటాం. సో, మార్కెట్ ఎక్కడి నుండి పడింది? 100 నుండి పడింది. దీన్ని రెసిస్టెన్స్ అంటాం. ఓకేనా? సో, ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ కిందికొస్తదో, సో, ఇది సపోర్ట్‌లా యాక్ట్ జేస్తది. ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్ పైకెళ్ళడానికి ప్రాబబిలిటీ ఎక్కువుందనమాట. సో, ఒకవేళ మార్కెట్ ఇలానే పెరుగుకుంటూ ఇక్కడికెళ్ళిందనుకోండి, ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్ కింద పడడానికి ఛాన్స్ ఎక్కువున్నాయనమాట. దీన్ని మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటాం. ఓకేనా? సో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. సో, సపోర్ట్ బ్రేక్ అయితే ఏమైతది? రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఏమైతది? సో, ఫస్ట్ టైమ్ సపోర్ట్ దగ్గరకొచ్చినప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అయితది? ఫస్ట్ టైమ్ రెసిస్టెన్స్ దగ్గరకొచ్చినప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అయితది? సో, వీటన్నిటి గురించి మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో మాట్లాడుకుందాం. సో, ఈ వీడియోకి ఇంతే. సో, మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అర్థమైందనుకుంటున్నా. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ జేయండి. థాంక్ యూ.